ఆయనకు వాగ్బద్ధరమై కన్నీరు మట్టుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి అనిమిష నేత్రాలతో పంచ ప్రాణాలను నేత్రాల్లోనే నింపుకొని నాకేసి చూస్తూ నిలబడిపోయారు. ఇలా కొన్ని నిమిషములు నిశ్చలంగా నిలబడిపోయాం. బండివాడు సామాను దింపి లోపల పెట్టాడు. మా వీధి చివరను పై వీధిలోనూ నన్ను గురించి మీమాంస పడ్డవారు మా గుమ్మంలోకి గబగబా చక్కా వచ్చి నోట్లో చుట్ట అవతల పారేసి కాళ్లకు చెప్పులు వీధిలోనే విడిచి నా వెనుక 4 అడుగుల దూరంలో మమ్ములను చూస్తూ నిలబడిపోయారు. అప్పటికి మంత్రముగ్ధులమైన నేను, మా అమ్మ నాన్న ఒక్కసారే చైతన్యం తెచ్చుకుని రానాయనా లోపలికి అంటూ తను ముందు దారి తీసింది. మా అమ్మ నాన్న అలాగే నిలబడి ఈవేళ వస్తావా రేపు వస్తావా అనుకుంటున్నాము అన్నారు. మా వెనుకనున్న జనం గుమ్మం లోపలికి వచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి, బాబుగారు అబ్బాయి వచ్చేశారు, మీరు చాలా అదృష్టవంతులు, ఆ అబ్బాయి గారిని చూసి కలకటేరు అనుకున్నావండి, మనూరికేను కలకటరైతేనా అన్నారు 4-5 ఏకకంఠంతో. నేను చిరునవ్వు చిందిస్తూ మాట్లాడకుండా నిలబడ్డాను. ఏదో ఈనాటికి 3 ఏళ్ల తరువాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాణ్ణి క్షేమంగా ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకువచ్చి మాకప్పచెప్పాడు. ఆయన అనుగ్రహమే ఉంటే మనకెప్పుడు ఏ లోటు ఉండదు. పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు. మావాడు కాస్త బడలిక తీర్చుకొని స్నానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం, ఏమంటారు అన్నాడు మా నాన్న. ఆయన నేర్పు, వచో నైపుణ్యము, సమయస్ఫూర్తి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వచ్చిన వారంతా చిత్తం చిత్తం సెలవిప్పించండి అని నమస్కరించి చక్కా పోయారు. ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్లి స్నానం చేసి వేరే మడిబట్ట కట్టుకొని ముఖం నిండా పసుపు, 1/2 రూపాయంత బొట్టుతో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిలా మహాలక్ష్మిలా కలకలలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడ్డది. నాయనా, క్షేమంగా వచ్చావా? దారి పొడుగునా ఏ ప్రమాదములు భయపెట్టలేదు కదా? అటువంటిదేమీ జరగదని పరమేశ్వరుడు మన యందు ఉన్నాడని నాకు దృఢ విశ్వాసం. అందుకనే స్థిర చిత్తంతో రోజులు లెక్క పెట్టుకుంటూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు మా నాన్న. ఇంతసేపు నాకు కొంచెం దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారు. నేను మట్టుకు అక్కడున్న బల్ల మీదే కూర్చున్నాను. అప్పుడు లేచి ఆయనకు పాదాభివందనం చేద్దామని అనుకుంటుంటే ఆయన నా ఊహ కనిపెట్టి, ముందు నువ్వు లేచి స్నానం చెయ్యి నాయనా, అమ్మ నీకక్కడ వేడి నీళ్లు పెట్టి ఉంటుంది, ఈ లోపున నేను నా దేవతార్చన ముగించుకుంటాను అని లోపలికి వెళ్లిపోయారు. నేనొక్క క్షణం అలాగే పుట్టి పెరిగిన ఆ ఇంటి గోడలను చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపో తెలియలేదు. మా నాన్న దేవతార్చన పూర్తి కావస్తూ సూచనగా గణగణమంటూ గంట మోగింది. నేను ఉలిక్కిపడి మైకంలో నుంచి లేచినట్లు లేచి నిలబడ్డాను. 3 ఏళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు విన్న మంత్రపుష్పం నేడు మళ్లీ మా నాన్న కంఠంలోంచి వెలువడుతుంటే ఒళ్ళు జలధరించింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డాను. మంత్రపుష్పం పూర్తి కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాలు తీసుకుని, చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చినది, సబ్బు కూడా తీసుకుని వంట ఇంటిలో నుంచి వెళ్లవచ్చునో వెళ్లకూడదో అని సందేహం కలిగి మా సావిడి పక్కనున్న సందులో నుంచే నూతి దగ్గరకు వెళ్లాను. 3 సంవత్సరములు అలవాటైన స్నానాల గది, స్నానాల తొట్టె, దిగంబర స్నానం మర్చిపోవలసి వచ్చింది. ఒక్క క్షణం తటపటాయించి తువ్వాలు అక్కడున్న దడ్డె మీద వేసి సచేల స్నానం చేశాను. పూర్వపు అలవాటు జ్ఞాపకం వచ్చి తువ్వాల తడిపి మొలకు చుట్టుకొని పంచ నీళ్లల్లో జాడించి అక్కడ దండె మీద ఆరవేసుకుని లోపలికి వచ్చాను. ఇంతసేపు మా అమ్మ తలుపువారన నిలబడి సమస్తం మరిచి ఈ సృష్టి అంతటికీ నేనొక్కడనే అయినట్టు ప్రాణమంతా కళ్లల్లో పెట్టుకుని నాకేసి చూస్తూ నా ప్రతి సంచలనము చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయింది. నేను వచ్చిన దారినే మళ్లీ సావిట్లోకి వెళ్లి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాల్చీ కూడా తొడుక్కొని తల దువ్వుకొని కూర్చున్నాను. మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్లున్నారు. మా అమ్మ అద్దము గంధాక్షతలు తీసుకువచ్చి నా ముందు పెట్టి, బొట్టు పెట్టుకోనాయనా, నీకు ఈ వేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టవలసి ఉంటుంది. ఏం చేయను నాయనా, ఆ మాట ఈ పాడు నోటితో అనవలసి వచ్చింది అంటూ లోపలికి వెళ్లి నాకు సావిట్లోనే ఒక పీట వేసి ఇస్తరు వేసి యథాశాస్త్రీయంగా వడ్డించింది. నేను భోజనానికి కూర్చోబోతుంటే, నాయనా చొక్కా విప్పేసి కూర్చో అన్నది. చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరికి వచ్చి, యజ్ఞోపవీతం ఉన్నదా అని రహస్యంగా అడిగింది. ఉన్నది అని చెప్పాను.
ఇటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త పడ్డాను. నేను విస్తరి దగ్గర కూర్చున్న తరువాత పరీక్షిస్తానో లేదో అని మా అమ్మ తలుపు చాటు నుంచి చూస్తూనే ఉన్నది. నా భోజనం అయ్యే వరకు నాకు కావలసినవన్నీ 1కి 10 సార్లు అడుగుతూ సావిడి వంటింటి మధ్యన మా అమ్మ తిరుగుతూనే ఉన్నది. ఉత్తరాపోషణ కాగానే కన్నీటితో వృద్ధ కంఠంతో, "ఆ విస్తరి తీసేసి వీధిలో పారైనాయనా" అంది. తరువాత నేనిక్కడ పేడనీళ్లు చల్లుతా, కాస్త చేత్తో రాసేయ్ బాబు. ఎంత దురవస్థ వచ్చింది నాయనా, ఈనాడు నీ చేత్తో ఈ పనులు చేయించవలసి వచ్చింది, ఈనాడు నీ చేత ఈ పనులు చేయించవలసి వచ్చింది అని ఎంతో వాపోయింది. నేను నవ్వుతూ మెతుకులు ఎత్తేసి విస్తరి మడుస్తూ, "ఏమిటమ్మా, ఇదేదో కొత్త అయినట్టు అలా బాధపడుతున్నావెందుకు? చిన్నప్పట్నుంచి నువ్వు బయట చేరినప్పుడు ఎన్నిసార్లు చేయలేదీ పని? ఆ అలవాటు మర్చిపోలేదులే ఇంకా" అన్నాను నవ్వుతూ. "మర్చిపోలేదు నాయనా, ఇంకా జ్ఞాపకం ఉందిరా పిచ్చి నాన్న" అంటూ లాలనగా పెదవులపై హాసం చిందిస్తూ కంటతడి పెట్టుకుంటూనే అన్నది. ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని యువతలకు వచ్చాడు. ఆయన కూడా నేను కూర్చున్న బల్ల మీదనే కూర్చున్నారు. ఆయన కాళ్ళు పైన పెట్టుకున్నారు. వారికెదురుగా సాష్టాంగ నమస్కారం చేశాను. "ఎందుకురా అబ్బాయి, ఇప్పుడెందుకు?" అన్నారు. నేను లేచి నిలబడి కంపిత గాత్రంతో, "నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న? చేసినది అంత అకార్యకారణమా? విదేశాలలో విద్య నేర్పిస్తే ఎంతో విజ్ఞానము నాగరికత అబ్బుతుందని, తరువాతను పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చునని కొందరు పెద్దలు పదే పదే చెప్పగా విని క్షణికోద్రేకంలో తొందరపడి వెళ్లిపోయాను. ఆ వెళ్లిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మిమ్ములను మరువలేదని, మీకోసం ఎంతో బెంగ బాధ కలిగిందని చెప్తే నమ్మగలరా నాన్న? ఆనాడు మీ అనుమతి అర్థించి ఉంటే మీరంగీకరించేవారేనా? ఇంటి దగ్గరనే ఈ ఇరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మ మీద వెంటుకలా జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏదీ కనపడలేదు. ఇక్కడ చదువు నాకు నచ్చలేదు. అందుచేతనే తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెళ్లిపోయాను. అది ఈనాటికి క్షంతవ్యము. కాని నేరమా నాన్న? బోలెడంత డబ్బు మీ చేత ఖర్చు పెట్టించాను. మీకు మనోవ్యాకులత ఎంతో కలిగించాను. ఇంకను ఆ దోషము సరిదిద్దుకోగలనని ధైర్యం ఉన్నది. అక్కడి విద్య, అక్కడ బోధనా పద్ధతులు నన్నెంతో ఉత్సాహవంతునిగా చేసి ఎన్నెన్నో అజ్ఞాత విశాల ప్రపంచాలు నా కళ్ళ ఎదుట చూపించినది ఆ విద్య అనుకుంటున్నాను. ఏమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది. అహంభావం సన్నగిల్లి మానవుని అల్పత్వం స్పష్టమైనది. జీవితంలో సత్యానుకున్న స్థానము విలువ తెలుసుకోగలిగాను. ఇంకనూ భవిష్యత్తంతా తీర్చిదిద్దగల సమర్థుడు భగవంతుడొక్కడే. మీరు మట్టుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న. నాకెంతో తృప్తిగాను ఉత్సాహంగాను ఉండి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. ఆ ఒక్క మాట అనండి నాన్న అని ముకుళిత హస్తములతో అలాగే ఆయన ఎదుట నిలబడిపోయాను. ఆయన 2 నిమిషముల వరకు వంచిన తల ఎత్తలేదు. నే చెప్పినది విన్నారో లేదో తెలీదు. ఆయన ముఖంలో ఎప్పుడు ఏ భావము వ్యక్తమయ్యేది కాదు. ఇప్పుడు అంతే. కొంతసేపటికి వారు తలెత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ, "నాయనా, నా క్షమను నీవింతగా కోరడమెందుకు? నీ మీదను నాకు కోపమే మాత్రము లేదు. నీవు వెళ్లిన కొత్తలో మట్టుకు నా స్వార్థం చేతను అహంకారం చేతను నా వయసులో నా కండదండగా ఉండవలసిన వాడవు దూరమయ్యావే అని బాధపడిన మాట వాస్తవమే, కాదనను. ఇక నువ్వు చేసిన పని, దాని మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించలేకున్నాను. ఆ నిర్ణయం చేయవలసిన వాడు, క్షమించడమో హర్షించడమో చేయవలసిన వాడు కూడా పరమేశ్వరుడే. ఆ దేశాలలో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపమార్గాన పడక ఈ కల్లోల పరిస్థితులలో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఆ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ అందుండి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడనే భావం నాకు కలిగింది. నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే కాని ఆగ్రహం ఏమీ లేదు. ఇప్పుడింక 2 రోజులు నిన్ను దూరంగానే ఉంచి మన సంప్రదాయ ప్రకారము మన సదాచార పద్ధతిని నీకు ప్రాయశ్చిత్తం చేయవలసి ఉన్నది. సాయంకాలమున పురోహితులతో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనమింకా ఎడముఖంగానే ఉండవలసి ఉంటుంది. దూర ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు విశ్రమించు అని ఆయన లోపలికి వెళ్లిపోయారు. నేను బల్లమీద పక్క వేసుకుని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలనే ఆసక్తి ఉన్నా లోపలికి వెళ్లడానికి సందేహిస్తూ పడుకున్నాను.
పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను. సుమారు 4 గంటల వరకు మెలకువే రాలేదు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మా అనుకుని, మన ఇంట్లో అటువంటి అలవాట్లేమీ లేవు కదా, ఈనాడు హఠాత్తుగా ఆవిడెలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన్ని మంచినీళ్లు, కొంచెం పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టి, నాయనా, నూతి దగ్గరకు వెళ్లి ముఖం కాళ్ళు కడుక్కో, వచ్చి పలహారం తీసుకో అంది నాకేసి చూస్తూ. నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేశావమ్మా ఇప్పుడు అన్నాను. తరువాత చెబుతాలే, ముందు నువ్వెళ్ళి కాళ్ళు కడుక్కురా అంది. నేనెంతో సంతోషంతో లేచి 3 సంవత్సరములు రోజూ అధము 4-5 సార్లు తీసుకునే టీ హఠాత్తుగా మానేయడం ఎలాగా అనుకుంటూ వెళ్లి కాళ్ళు కడుక్కు వచ్చి, మా అమ్మ అమృతహస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగాలనే ధ్యాసే లేకుండా పోయింది.